మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118 అధ్యాయం 8వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనుషుల్ని నమ్ముకొని మోసపోయినటువంటి జీవితంలో ఉన్నావా? నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి నీ జీవితంలో ఆ దేవాది దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ అవసరాన్ని బట్టి, నీ శ్రమని బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీకు వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి, ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో మనుషుల్ని నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయించినట్లయితే నీకు ఏ మేలు కొదువ లేకుండా సమస్తమును ఆయన సమకూర్చి నీ జీవితంలో జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక మన జీవితాల్లో ఈ దిన వాగ్దానం నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి ప్రభా. అవును తండ్రి, మనుషుల్ని నమ్ముకుంటే మమ్మల్ని ఏదో ఒక రోజు చేయి విడవచ్చేమో, కానీ మిమ్మల్ని నమ్ముకుంటే ఆ పరలోక రాజ్యంలో చేరేంత వరకు మీరు మమ్మల్ని ఆశ్రయించేటువంటి, మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మిమ్మల్ని నమ్ముకొనుటకు కృప చూపించబడి ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.